హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు సూర్యాపేట పిల్ల. మా ఇంటి వరలక్ష్మి వ్రతం వీడియోని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది లాస్ట్ వీకే అప్లోడ్ చేయాలి. కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను ఈ వీడియోని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. అది వీలు కాని పక్షంలో వరలక్ష్మి వ్రతం పౌర్ణమి తరువాత వచ్చే 2వ శుక్రవారం కానీ 3వ శుక్రవారం కానీ చేసుకోవచ్చు. అంటే ఆ నెలలో ఎన్ని శుక్రవారాలు ఉంటాయో చూసుకొని మనకు 2వ శుక్రవారం రోజు వీలు కానప్పుడు మనము చివరి శుక్రవారం రోజు చేసుకోవచ్చు. నాకు వరలక్ష్మి వ్రతం రోజు వీలు కాలేదు. నేను పెళ్ళిలో ఉండడం వల్ల నేను చేసుకోలేకపోయాను. నెక్స్ట్ శుక్రవారం కూడా నేను ఆ హడావిడిలోనే ఉన్నానన్నమాట. అందుకే మొన్న శుక్రవారం నాడు చేసుకున్నాను, చివరి శుక్రవారం నాడు. నాకు పెళ్ళైన దగ్గర నుంచి నేను అమ్మవారి ప్రతిమ అంటే ఉంగరము కానీ ఫోటోకు కానీ చేసుకునేదాన్ని. ఈ ఇయర్ నేను కొత్తగా చేయాలని అమ్మవారిని రెడీ చేసుకొని అమ్మవారిని చేసుకోవాలని అనుకున్నాను. అలాగే ఈ ఇయర్ నేను చేసుకున్నాను. ఇవన్నీ నేను అమ్మవారి విగ్రహం పెట్టే దగ్గర అటుపక్కకు ఇటుపక్కకు ఇలా నేను డెకరేషన్ చేసుకున్నాను. చిట్టి చిట్టి గాజులు, గోమేదిక చక్రాలు, గవ్వలు, కాయిన్స్, తామర గింజలు, ఇవన్నీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. అవన్నీ నేను తెచ్చుకొని అన్నీ నేను అమర్చుకొని అలా అమ్మవారి పెట్టే స్థలం దగ్గర డెకరేషన్ చేసుకొని చేశానన్నమాట. ఎంత హాయి అనిపించింది, ఎంత హ్యాపీ అనిపించిందో నాకు అలా అమ్మవారిని తీసుకొస్తున్నప్పుడు. మొత్తం రెడీ చేసి అమ్మవారిని తీసుకొస్తున్నప్పుడు ఎంత ఆనందం అనిపించిందో చెప్పలేను నేను మాటల్లో. ఎంత ముద్దుగా ఉందో మా అమ్మ. నేను ఇయర్ పెట్టాను కాబట్టి అన్నీ ఆమెకు కొత్త కొత్త ఐటమ్సే తీసుకున్నాను. గొలుసులు, గాజులు, ఇవన్నీ నేను అమ్మవారి కోసమనే తెప్పించిందో. అమ్మ అట్లా వచ్చి నిజంగానే కూర్చున్నట్టు అనిపించింది నాకు. మాటల్లో చెప్పలేను నేను. అంత సంతోషం అనిపించింది. పూజ చేస్తున్నంతసేపు అసలు నేను ఒక దేవాలయంలో ఉన్నట్టు అనిపించింది. అమ్మవారిని అలా కూర్చొని అమ్మవారి ఎదురుగా కూర్చొని పూజ చేస్తున్నంతసేపు అమ్మవారి స్వర్గం నుంచి నడిచి వచ్చి మా ఇంటిలో నేను చేసే వ్రతంలో కూర్చున్నట్టు నాకు చాలా అనిపించింది. అలా ఉంది అమ్మ. నిజంగా అమ్మనే కూర్చున్నట్టే అనిపించింది నాకైతే. సముద్ర రాజతనయాం శ్రీరంగ దామేశ్వరిం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియ. ఇలా శ్లోకం చదువుకుంటూ అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పూజ మొదలు పెడితే అమ్మవారి కటాక్షం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. మనం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమే మన లక్ష్మీదేవి. ఎంత కమనీయం! ఆ ధూపంలోంచి పొగలోంచి అమ్మవారు
ఎంత చక్కగా ఉన్నారో. తీసుకునే అమ్మవారి రూపాన్ని కూడా అక్కడ పెట్టుకున్నాను. ఆ అమ్మవారికి కూడా నేను పూజ చేశానన్నమాట. బంగారు పువ్వులతోటి అమ్మవారికి 2 సార్లు అష్టోత్తరం చేశాను. అమ్మవారికి ముఖ్యంగా కుంకుమ ఎంతో ఇష్టం. అందుకే కుంకుమతోటి ఒకసారి అష్టోత్తరం చేశాను అమ్మవారిది. ఈ అమ్మను పెట్టుకున్నాక ఆ అమ్మను పెట్టుకోకపోతే కోపం వస్తుందని చెప్పి ప్రతి సంవత్సరం పూజ చేసుకునే అమ్మవారి రూపు కూడా కిందికి పెట్టుకొని నేను చేశానన్నమాట పూజ. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. లక్ష్మి రావే మా ఇంటికి, రాజితముగా నీరాకచే, సూక్ష్మముగా మోక్షం ఇచ్చే సుందరి ఓంకారి జనని. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే. జామి పళ్ళు, వివిధమైన ఖర్జూరాలు, అందమైన జామి పళ్ళు, వివిధమైన ఖర్జూరాలు, సతతము ఖర్జూర ఫలములు, ఇంపైన దానిమ్మ పళ్ళు, ఇంపుగా పూజింతు మమ్మ. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. పుష్పంబులు నిత్యము సాంబ్రాణి ధూపము, అంకితము అగరు గంధం, ఇంపుగా పూజింతు మమ్మ. ఇమ్మ వరముల చల్లని తల్లి. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి సంతాన లక్ష్మీ రావే. లక్ష్మీ మంగళమే శుభ మంగళమే, మంజుల భాషిని మణిమయ భూషిణి, మంగళమే శుభ మంగళమే. తులసీవనమున పుట్టితివమ్మ, తులసీవనమున పుట్టితివమ్మ, తరుణి దయగని దయసేయవమ్మ, తరుణి దయగని దయసేయవమ్మ. మంగళమే శుభ మంగళమే, లక్ష్మీ మంగళమే శుభ మంగళమే. తానివై పాలింపగదే భరతావని జయ, సిరిపేరులరని సీత రుక్మిణి, సిరిపేరులరని నాతరమాని మహిమలు పొగడగా, నాతరమాని మహిమలు పొగడగా. మంగళమే శుభ మంగళమే, లక్ష్మీ మంగళమే శుభ మంగళమే. రామచంద్ర మహిత శుభ గుణ సాంద్ర, అంగనామనులెల్లగూడి అతిముదమునను సంగునీకిదే మంగళం. గును రామచంద్ర మహిత శుభ గుణ సాంద్ర. పూజ చేసుకున్నాక మొదటి వాయనం అమ్మవారికి, రెండవ వాయనం మా అమ్మకి ఇస్తాను. ప్రతి సంవత్సరం అంతే. నేను పూజ చేసుకున్నప్పుడు మొదటి వాయనంగా అమ్మవారికి, రెండో వాయనం మా అమ్మకి.
మా ఇంటి వరలక్ష్మి వ్రతం వీడియో ఇంతేనండి. ఆగండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్